తెలంగాణలో జిల్లాల పునర్విభజన చేయాలని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి అనూహ్యమైన అడ్డంకులు ఏర్పడనున్నాయా? అంత త్వరగా పునర్విభజన చేయడం సాధ్యం కాదా? సాంకేతిక సమస్యలు వచ్చే అవకాశం ఉందా? ఇంతకీ జిల్లాల మార్పులకు అడ్డంకులేంటి? రాష్ట్ర ప్రభుత్వం ఆ అడ్డంకిని ఎలా అధిగమిస్తుందనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. పరిపాలనా సౌలభ్యం కోసం జిల్లాల పునర్విభజన అత్యవసరమని భావిస్తే కేంద్రంతో సంప్రదింపులు జరిపి ప్రత్యేక అనుమతి పొందే అవకాశం ఉందా లేదా అనే అంశంపై చర్చ జరుగుతోంది. జిల్లాల పునర్విభజన చేపట్టాలన్న తెలంగాణ ప్రభుత్వ నిర్ణయానికి జాతీయ స్థాయిలో నిర్వహించనున్న జనగణన అడ్డంకిగా మారే ప్రమాదం ఏర్పడింది. తెలంగాణలో జిల్లాల పునర్విభజన దిశగా అడుగులు వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నుండి అనూహ్యమైన సాంకేతిక అడ్డంకి ఎదురయ్యేలా కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న జనగణన ప్రక్రియ ఇందుకు ప్రధాన కారణంగా మారుతోంది. సాధారణంగా జనగణన జరిగే సమయంలో జిల్లాల సరిహద్దులో మార్పులు చేస్తే జనాభా లెక్కల సేకరణలో గందరగోళం ఏర్పడుతుందని, శాస్త్రీయంగా గణాంకాలను నమోదు చేయడం కష్టమవుతుందని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ భావిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే జనాభా గణనకు నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఎంపిక చేసిన కొన్ని ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా 2025 నవంబర్లోనే ఈ ప్రక్రియ చేపట్టింది. 2026 ఏప్రిల్ 1 నుంచి 2026 సెప్టెంబర్ 26 వరకు మొదటి దశ, 2026 అక్టోబర్ నుంచి 2027 ఫిబ్రవరి 28 వరకు రెండో దశ జనాభా గణన జరగనుంది. జనాభా మదింపు, మార్పులు, తుది గణాంకాలు, నివేదికల వెల్లడి వంటి ప్రక్రియ 2027 డిసెంబర్ వరకు కొనసాగనున్నది. జనాభా గణన పూర్తయ్యే వరకు రెవెన్యూ పరంగా జిల్లాలు, మండలాలు, గ్రామాల్లో ఎలాంటి మార్పులకు అవకాశం లేదని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. ఈ కారణంగానే ఏపీ ప్రభుత్వం ఇటీవల జిల్లాల పునర్విభజన ప్రక్రియ చేపట్టిందని నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వ వర్గాల విశ్లేషణ ప్రకారం జనగణన కోసం ఫ్రీజింగ్ ప్రక్రియ అమల్లోకి వస్తే ఆ తర్వాత ఎలాంటి భౌగోళిక మార్పులు చేపట్టడానికి వీలుండదు. జనాభా గణన జరిగినప్పుడు ప్రతి ఇంటికి ఒక నంబర్ కేటాయించడం, నియోజకవర్గాల వారీగా డేటాను సేకరించడం వంటి పనులు పాత సరిహద్దుల ఆధారంగానే జరుగుతాయి. ఒకవేళ ప్రభుత్వం ఇప్పుడు జిల్లాల పునర్విభజన చేపడితే కేంద్రం నుండి అనుమతులు రావడం కష్టమవడమే కాకుండా భవిష్యత్తులో కేంద్ర నిధుల కేటాయింపులో లేదా సంక్షేమ పథకాల అమలులో జనాభా ప్రాతిపదికన లెక్కలు తప్పుతాయన్న భయం కూడా ఉంది. ఈ నేపథ్యంలో జిల్లాల సంఖ్యను పెంచడం లేదా తగ్గించడం వంటి కీలక నిర్ణయాలను 2 ఏళ్ల పాటు వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి ఉత్పన్నం కావచ్చు. జిల్లాల సరిహద్దులో మార్పులు చేస్తే దానికి అనుగుణంగా ప్రస్తుతం అమల్లో ఉన్న 2 బహుళ జోన్లు, 7 జోన్ల వ్యవస్థలను మార్పులు చేయాల్సి ఉంటుంది. ఇది ఉద్యోగుల నియామకాలు, బదిలీలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా చేపడుతున్న జనగణన ప్రక్రియ పూర్తయ్యే వరకు జిల్లాల సరిహద్దులో మార్పులు చేయొద్దని సూచించినట్టు తెలుస్తోంది. ఒకవేళ అత్యవసరంగా మార్పులు చేయాల్సి వస్తే కేంద్రం నుంచి ప్రత్యేక అనుమతి తీసుకోవడమే కాకుండా రైల్వే, పోస్టల్, సర్వే ఆఫ్ ఇండియా వంటి సంస్థల నుంచి ఎన్ఓసీ పొందడం కూడా తప్పనిసరి కానుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ అడ్డంకిని ఎలా అధిగమిస్తుందనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. పరిపాలనా సౌలభ్యం కోసం జిల్లాల పునర్విభజన అత్యవసరమని భావిస్తే కేంద్రంతో సంప్రదింపులు జరిపి ప్రత్యేక అనుమతి పొందే అవకాశం ఉందా లేదా అనే అంశంపై చర్చ జరుగుతోంది. ఒకవేళ కేంద్రం సమ్మతించకపోతే ప్రభుత్వం జనాభా లెక్కల ప్రక్రియ పూర్తయ్యే వరకు వేచి చూడాల్సి ఉంటుంది. లేదంటే జిల్లాల సరిహద్దులను మార్చకుండా కేవలం మండలాల వారీగా లేదా రెవెన్యూ డివిజన్ల వారీగా మార్పులు చేసి పరిపాలనను సర్దుబాటు చేసి ప్రత్యామ్నాయ మార్గాలను కూడా పరిశీలించే అవకాశం ఉంది. ఏది ఏమైనా కేంద్ర నిర్ణయం మరియు జనగణన షెడ్యూల్ ఇప్పుడు తెలంగాణ జిల్లాల పునర్విభజన భవితవ్యాన్ని శాసిస్తున్నాయి.